ఐదవ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 75 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 75వ రోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మను ఆత్మచేతనే ఉద్ధరించుకోవాలి. ఆత్మను ఆత్మచేత నశింపచేసుకోకూడదు అని ఆత్మనే బంధువుగా, ఆత్మనే శత్రువుగా మనం ఇంతవరకు శ్లోకం లోపట మనం చూసిన విధంగా భావించే వాళ్లకు, ఏ ఆత్మచేత ఆత్మ జయింపబడిందో అట్టి వానికి ఆత్మయే బంధువు. అంటే ఏ ఆత్మచేత ఆత్మ జయింపబడిందో అట్టి ఆత్మకు ఆత్మయే బంధువు. ఇది శ్లోకంలోని ప్రథమ పాదం. దీనిని మరీ సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తన చేత తననే జయించిన వానికి తానే బంధువు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనిలోపట ఇక్కడ ఆత్మ అని చెప్పబడేది ఏదో అది మనస్సే, వేరే ఇంకేం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రాణాయామం చేత ప్రాణక్రియలను క్రమపరిచి, వైరాగ్యం చేత ఇంద్రియ వ్యాపారాలను అరికట్టి, వివేకం చేత మనసును నియమించి, తీవ్ర మోక్ష యొక్క అపేక్ష గల ధ్యానయోగి అంతర్ముఖుడై అంతరంగ సాధనమైనటువంటి ధ్యానాన్ని కొనసాగించాలి అని చెప్తున్నాడు. ఈ విషయాలు మనకు తర్వాత తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఎవరికి ఇంద్రియ మనస్సులు వశమయ్యాయో అట్టి జితేంద్రియునికి ఆత్మయే బంధువు అని తెలుసుకున్నాం మనం. ఆ విధంగా ఎవరికైతే వశం కాలేదో, నిగ్రహింపబడవో అట్టి అనాత్మునికి ఆత్మయే శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆత్మైవ శత్రువత్ శత్రుత్వే వర్తేత. అనాత్ముడు అంటే అజితాత్ముడు అని అర్థం. అంటే జితేంద్రుడు కానివాడు, అట్టి వానికి తన మనస్సే శత్రువులాగా కీడు చేస్తూ ఉంటుంది అని అర్థం. శత్రువు అనేవాడు మనకంటే వేరైన వాడు కాబట్టి కీడు చేస్తాడు. కానీ ఇక్కడ మనకన్నా భిన్నంగా లేకపోయినా నిగ్రహింపబడని ఇంద్రియాదులు శత్రువులాగా హాని చేస్తాయి. అంటే శత్రుభావాన్ని కనబరుస్తుంటాయి. శత్రుభావే వర్తేత ఆత్మైవ శత్రువత్ అని చెప్పేసి. మరి ఇక్కడ దేహేంద్రియ సంఘాతం శత్రువుగా మారితే మాత్రం అది ఎప్పుడు మనతోనే ఉన్నందువల్ల ఎప్పుడైనా హాని జరగవచ్చు, ఎక్కడైనా కీడు జరగవచ్చు. దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోగలం? ఇంద్రియాలను వేరు చేసి శరీర యాంత్రను సాగించేది ఎలా చెప్పండి? మనసు ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగేది. కాబట్టి శరీరేంద్రియ మనోబుద్ధులు నిరంతరం వస్త్రంలాగా కాకుండా చర్మంలాగా మనలో భాగమై ఉన్నాయి. కాబట్టి అది గనుక శత్రుభావంతో వర్తిస్తే మనం క్షణం కూడా సుఖపడలేం, ధ్యానంలో స్థిరపడలేమని చెప్తున్నాడు. ఒక ఇల్లు అగ్ని ప్రమాదంలో చిక్కుకుందట. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఏం చేయాలో తోచక ఆయన వెంబడే పైకి ఇంటికి పైకి ఎక్కేశాడు. ఈలోగా ఇంటి నలువైపులా అగ్ని వ్యాపించిపోయింది మొత్తం. దాని నుంచి ఎలా బయటపడాలో అది ఆయనకు అర్థం కావట్లేదు. అది తెలుసుకున్నటువంటి ఆ యజమాని స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చారట. వచ్చి వాళ్ళు ఒక పెద్ద కంబళి తెచ్చి దానిని అన్ని వైపులా పట్టుకొని, మిత్రమా పరిస్థితి ప్రమాదంగా ఉందయ్యా, వెంటనే దీంట్లో దూకేసే అని చెప్పేసి మేము పట్టుకుంటామని కింది నుంచి అరిచారట వాడు. అప్పుడు ఇంటి కప్పు మీద ఉన్న యజమాని అది విని, ఒరేయ్ మీ మాటలు నేను ఒక్కనాటికి నమ్మను,
మీరు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు కదా, నాకు బాగా తెలుసు, నేను దూకగానే మీరు పట్టుకున్న కంబళిని లాగేస్తారు అన్నాడట. మిత్రమా, తమాషాలకు ఇది సమయం కాదు, మా మాట విను, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా దూకే అన్నారట మిత్రుడు. నేను దూకను, నాకు మీ మీద నమ్మకం లేదు, కావాలంటే మీరు ఆ కంబళిని కింద పెట్టేసి దూరంగా వెళ్ళిపోండి, అప్పుడు దూకుతాను అన్నాడట ఇంటి యజమాని. ఇది ఎట్లా ఉంది చూడండి పరిస్థితి. అవగాహన చెడిన వారిని ఎవ్వరూ ఆదుకోలేరు. తనను తాను పాడు చేసుకోదలిచిన వ్యక్తిని పాడు చేయడానికి ఇతరులు ఎందుకు చెప్పండి, తానే చారు, తనకు తానే శత్రువు అని మనకి తెలుస్తుంది. బాహ్యంలో వస్తువులే ఉన్నాయి, మంచి చెడులు లేవు. వ్యక్తులే ఉన్నారు, బంధువులు మీ శత్రువులు లేరు. ఉన్నదున్నట్లు బాహ్యం అర్థం కాదు, ఆంతర్యాన్ని ప్రతిఫలిస్తూనే బాహ్యం ఎవరికైనా అర్థమవుతుంది. ఆంతర్యాన్ని మనకు వేళ ప్రతిఫలిస్తూనే బాహ్యం అనేది మనకు అర్థమేపరుస్తుందని చెప్పేసి. బాహ్యంలో మనిషి కనిపిస్తాడు, చూచేవాడిలో స్నేహభావం ఉంటే కనిపించేవాడు స్నేహితుడిగా తెలుస్తాడు. చూచేవాళ్ళు శత్రుభావన వదిలితే కనిపించేవాడు శత్రువుగా తెలుస్తాడు మనకు. ఏ మనిషి అయినా మహిళ తన మనస్సునే చూస్తాడు కాబట్టి తన మనస్సులో ఉన్నదాన్నే చూస్తాడు. ఇక్కడే అందాలు బంధాలుగా, బంధాలు అందాలుగా రూపించి మనుగడని అస్తవ్యస్తంగా మార్చేస్తాయట. ఎవరికి ఇంద్రియాదులు వశపడి ఉంటాయో వారికి వారి మనస్సే బంధువు, ఎవరికి ఇంద్రియాదులు వశపడవో వారికి వారి మనస్సే శత్రువు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇక్కడ. మనలో ఉన్నటువంటి మనస్సు మనకు బంధువు అయితే బాహ్యంలో వెతికినా శత్రువు కనిపించడు. ఒకవేళ మన మనస్సు మనకు శత్రువు అయితే ఇక బాహ్యంలో ఎవరు మిత్రుడో అర్థం కాదు. శత్రుత్వంతో వర్తించే మనస్సు అందరినీ ఏం చేస్తుందంటే శత్రువులుగానే చూపెడుతుంది. ఈ విషయంలో గురువును కూడా వదిలిపెట్టదట, గుర్తుపెట్టుకోండి. వశపడని దేహేంద్రియ సంఘాతం మనిషిని భయంకరమైనటువంటి అరణ్యంలో పడి విడిచిపెడుతుందట. దారి కానక దిక్కు తోచక అలవటించేలా చేస్తుందట. అనుక్షణం బాధలను సృష్టిస్తుంది, ప్రతి క్షణం భయాలను చూపెడుతుంది. అందువల్ల చిన్న వయసులోనే దొడ్డ బుద్ధి ఉన్నటువంటి ప్రహ్లాదుడు దుష్టుడైనటువంటి తండ్రికి శత్రుస్థావరాన్ని స్పష్టంగా చెప్పాడట. నాన్నగారు, బాహ్యంలో ఎందరో శత్రువులు సంహరించారు, మీలో దాగి ఉన్నటువంటి శత్రువుల్ని వధించలేక చంపలేక దుర్గతి పాలయ్యారు కదా. శత్రువు బయట లేడు తండ్రి, మీలోనే ఉన్నాడు అని చెప్పాడంట. లోకములన్నీయున్ గడియలో జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు, నిబద్ధు చేయుని భీకర శత్రులార్వుర ప్రభిల్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. ఇంద్రియాదులు నియమింపబడి బంధువులుగా మారితే ఆ తర్వాత అన్వేషించిన బాహ్యంలో విరోధి కనిపించడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి వశపడినటువంటి దేహేంద్రియ సంఘాతం మనిషిని ఘోరమైనటువంటి సంసార సాగరం నుంచి బయట పడేస్తుందట. దృష్టిని జ్ఞానమయంగా తీర్చిదిద్దుతుంది, సృష్టిని బ్రహ్మమయంగా దర్శింపచేస్తుంది, నిత్యానందంతో తన్మయులు చేస్తుంది. కాబట్టి ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు అంటున్నాడు భగవానుడు. మనకి 6వ శ్లోకంలో ప్రధానంగా మనకు అర్థమైందనమాట. మరి మనుషులకు బంధువుడు అనేది ఎవరనే విషయం స్పష్టమైపోయింది. తనచే స్వాధీనపరుచుకున్నటువంటి తన మనస్సే తనకు బంధువు అనేది స్పష్టం. మరి శత్రువు ఎవరు అంటే అటు తనచే జయింపబడినటువంటి తన మనస్సే తనకు శత్రువు. కాబట్టి శత్రుమిత్రుల యొక్క భావన అనేది స్పష్టమైపోయింది. కాబట్టి ఎక్కడో లేరు, వాళ్ళు మనలోనే ఉన్నారనే విషయము మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యద్భావం తద్భవతి అని చెప్పేసి ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు దానికి కావలిస్తే. ఇక ధ్యాన విధానాన్ని ప్రారంభించే ముందు ఇంద్రియాదులను బంధువులుగా తయారు చేసుకోమని చెప్పేసి అందంగా చెప్పినటువంటి గీతాచార్యుడు
యోగారూఢ స్థితిలో స్థిరపడేందుకే ధ్యాన సాధన కాబట్టి అట్టి అరూఢ స్థితిని పొందినటువంటి యోగి వైభవం ఎట్లా ఉంటుందో మనకు రాబోయేటువంటి 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. 7వ శ్లోకంలో ప్రధానంగా ఏం చెప్పబోతున్నాయంటే, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. మనస్సును జయించి ప్రశాంత చిత్తుడవై అటువంటి వానికి శీతోష్ణాలలో సుఖ దుఃఖాలలో మానవమానంలో పరమాత్మే అనుభవంలో ఉంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు జితాత్ముడో వాడు తనకు తానే బంధు అనేది ఇక్కడ మనకు ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి సాధకుడు దరి చేరేటువంటి వరకు దారి తప్పకూడదు, ప్రవర్తనలో వక్ర మార్గం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ మార్గం నుంచి విడిపడాలి, మనం సన్మార్గంలో చరించాలి. వక్ర మార్గం నుంచి మనం విరమించనంత వరకైతే నా విరతో దుశ్చరిత అన్నారు. కాబట్టి జ్ఞానం లభించదు, ముక్తి ప్రాప్తించదు అని శాస్త్రం. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ప్రసన్న మనస్కుడై చిత్త విక్షేప కారణాలను విస్మరించి ధ్యానంలో ఆత్మనిష్ఠుడైనటువంటి యోగారూఢుని లక్షణాలను భగవానుడు స్పష్టంగా చెబుతున్నాడు. జితాత్ముడు అంటే ఆత్మను జయించిన వాడు అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే దేహం అని అర్థం. దేహము తన అధీనంలో ఉంచుకున్నవాడు జితాత్ముడు. నా దేహం అని ప్రతివాడు చెప్తాడు. మరి మన దేహం అయితే మన మాట వినాలి కదా, మనకు వశపడి ఉండాలి కదా. మన మాట వినని మనస్సు మనది ఎలా అవుతుంది చెప్పండి? మనం పెంచుకున్న కుక్క కూడా మన మాట వినేటప్పుడు మన దేహం మన మాట ఎందుకు వినదు? మన మాట వినని దేహం మనది ఎలా అవుతుంది? ప్రశాంతమైనటువంటి చిత్తము కలవాడు ప్రశాంత చిత్తుడు. అతి ప్రశాంత చిత్తునకు ప్రసన్నమైనటువంటి అంతఃకరణం గలవానికి పరమాత్మ సమాహితుడై ఉంటాడు. దేహం ఎలాగైతే ఆరోగ్యంగా ఉండి స్వాధీనంలో ఉంటుందో అదేవిధంగా మనస్సు కూడా రాగద్వేషాల నుంచి విడిపడి ప్రశాంతంగా ఉంటుంది. స్థూల సూక్ష్మ శరీరాలు రెండు కూడా సంపూర్ణంగా యోగారూఢునికి స్వాధీనంలో ఉంటాయి. ఇక్కడ ప్రశాంత చిత్తము అంటే ప్రసన్న చిత్తము అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈ విధంగా మనకు యోగారూఢుని విషయాలు స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ మనకు. ఎవని యొక్క చిత్తము శీతోష్ణతాది ద్వంద్వాలను నిశ్చలంగా ఉంటుంది అని అంటే ఇంద్రియ మనంబులను జయించిన వాని యొక్కయు మరి ప్రశాంత హృదయుని యొక్క చిత్తము ద్వంద్వముల యందు నిశ్చలంగా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. మరి మనోజయం వలన కలిగేటువంటి గొప్ప ఫలితం ఏంటంటే మనోజయం కలవాడు శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వాల యందు చలించాడు. ఆయన సదా పరమాత్మ యందే నిలకడగలిగి ఉంటాడు. కాబట్టి దానివల్ల పరమశాంతిని ఎల్లప్పుడూ పొందుతాడు అని చెప్పేసి మనకు ఈ 7వ శ్లోకంలో స్పష్టంగా విషయము అర్థమైపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారినా సరే యోగారూఢుని చిత్తంలో ఏ మార్పు ఉండదు. మరి వస్తువులు విషయాలు విభిన్నంగా గోచరిస్తున్న యోగారూఢుని దృష్టిలో సమత్వమే స్థిరంగా ఉంటుంది అని చెప్తూ 8వ శ్లోకానికి వెళ్తున్నాడు భగవానుడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. యోగనిష్ఠుడు ఆత్మగానే ఉంటాడు. జ్ఞానంతో విజ్ఞానంతో అతని మనసు తృప్తి చెంది ఉంటుంది. వికారాలు తెలియకుండా ఉంటాడు. ఇంద్రియాలు అతనికి వశపడి ఉంటాయి. మట్టి గడ్డను రాతిని బంగారాన్ని ఒకేలా చూస్తాడు. అతడే యోగారూఢుడు. పరమాత్మ సమాహితుడైనటువంటి యోగారూఢుడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు, కూటస్థుడు, జితేంద్రుడు, సమలోష్టాస్మ కాంచనుడు. ఇక్కడ యోగారూఢునికి 4 రకాల విషయాలు మనకు వచ్చినాయి. మనకు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనేటువంటి దీంట్లో 4 పదాలు కనబడుతున్నాయి మనకు. జ్ఞానము,
విజ్ఞానము, తృప్తి, ఆత్మ. ఇవి 4 పదాలు. అంటే యోగారూఢుల్లో ఈ 4 స్పష్టంగా కనిపిస్తాయని అర్థం. జ్ఞానం అంటే శాస్త్ర ప్రతిపాదనను విషయాన్ని గ్రహించడం అని అర్థం. శాస్త్రం నుంచి గ్రహించినటువంటి పరోక్ష జ్ఞానాన్ని అపరోక్షంగా అనుభవం తెచ్చుకోవడం విజ్ఞానం అవుతుంది. ఇప్పుడు జ్ఞాన విజ్ఞానానికి నుండి తేడా మనకు తెలుస్తుంది. ఈ జ్ఞాన విజ్ఞానాల వల్ల చాలు, ఇక ఏమి వద్దు అనేటువంటి తృప్తి ఎవడి అంతఃకరణలో కలుగుతుందో అట్టివాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు. కాబట్టి ఈ విధంగా ఈ 4 గుణాలను యోగారూఢం లోపల స్పష్టంగా భగవానుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మనకు చేస్తూ ముందు చెప్తున్నాడు ఇంకా విషయాల లోపల. కూటస్థుడు అంటే ఇక్కడ చలనము లేనివాడు, నిశ్చలమైన వాడు, నిర్వికారుడు, చలింపజేయుటకు సాధ్యం కానివాడు కూటస్థుడు. సమస్తము మారిపోతున్నా తనలో ఏ విధమైన మార్పు లేనివాడు కూటస్థుడు. ఆత్మ నిర్వికారం కాబట్టి కూటస్థమది. దేహేంద్రియ మనోబుద్ధులలో అనేక మార్పులు గోచరిస్తున్నా ఆ మార్పులన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ ఏ మార్పు లేనిది నిర్వికారంగా ఉంది, అవికార్యంగా ఉంది. పరమాత్మ సమాహితుడైనటువంటి యోగారూఢుడు తానే ఆత్మ అనేటువంటి జ్ఞానం కలవాడు కాబట్టి తాను కూటస్థుడు. జితేంద్రుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించని వాడు అని ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడ జితేంద్రియత్వము అనకుండా ఏమంటున్నాడు, విజితేంద్రియత్వము అంటున్నాడు. వి చేర్చడం వల్ల విశేషంగా మనం గుర్తించాలి విషయం. ఇంద్రియాలను నిగ్రహించడం జితేంద్రియం అయితే తిరిగి విజృంభించకుండా చక్కగా నిశేషంగా నిగ్రహించడం అది ఏమవుతున్నప్పుడు విజితేంద్రియత్వము అనేది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇక్కడ పరమాత్మ సమాహితుడైనటువంటి యోగియే యోగారూఢుడు. అతడు సమాలోష్టాశ్మ కాంచనుడు. మట్టిగడ్డ, రాయి, బంగారం వీటిని ఒకే విధంగా చూసేవాడు. సమలోష్టాశ్మ కాంచనుడు. కాబట్టి మనిషి మట్టిగడ్డను, రాయిని సమంగా చూడడం సాధ్యపడుతుందేమో కానీ మట్టిని, బంగారాన్ని ఒకటిగా చూసేది ఎలా చెప్పండి? ఈ సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే విలువను బట్టి అంతేనా, ఈ విలువ ఎక్కడిది, ఎవరు కల్పించింది చెప్పండి? మనసు కల్పించింది, మనిషి కల్పించింది. ఒకవేళ మట్టి లభించినంతగా బంగారం లభించి కాంచనంలాగా మట్టి అరుదైనటువంటి వస్తువై ఉంటే ఎలా ఉండేదో. విలువలన్నీ విలువ తెలియని మనస్సులోనే ఉన్నాయి. విలువలకు విలువనిచ్చే ఆత్మ యొక్క విలువ తెలిసిన వానికి అన్నీ విలువైనవే. అందుకని ఆత్మ కన్నా అన్యంగా దేనికి విలువ లేదు. కాబట్టి మనిషి మట్టి తింటాడా, తర్వాత ఈ విషయాన్ని బంగారం తింటాడా, వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు చెప్పండి, పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాడు, మధ్యలో ఈ విలువలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి చెప్పండి. కాబట్టి ఈ విషయం లోపల మనకు విన్నాం. మనం నరసింహ శతకం లోపల అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని మనం విన్నాం. దీంట్లో మనం ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన రవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సోము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పెట్టి దాన ధర్మములు లేక దాచి తుదకు దొంగలకితురు దొరల కౌనో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ విధంగా విషయాలు చెప్తూ నరసింహ శతకంలో ఉన్నటువంటి విషయాలను మనకు దృష్టికి తీసుకొస్తున్నారు. సర్వం శ్రీ
కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.